హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చి మామిడికాయ పచ్చడి అండి. తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను వచ్చి 10 మామిడికాయలు తీసుకున్నానండి. 10 మామిడికాయలని వాటర్లో వేసి క్లీన్ చేసి పొడి బట్టతో తుడిచి పెట్టుకున్నాను. ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు నాకు దీంతో 5 కప్పులు వచ్చాయండి. ఇప్పుడు ఉప్పును వేసుకోవాలండి. ఇది వచ్చి రాళ్ళు ఉప్పు, అదే దొడ్డు ఉప్పు అండి. నేను కాసేపు ఎండలో పెట్టి మిక్సీ పట్టుకున్నాను. ఇది 1/2 కప్ అనమాట. 5 కప్పులకి 1/2 కప్పు సాల్ట్ను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఆవ పొడి అండి. ఆవాలను నేను కాసేపు ఎండలో పెట్టేసి మిక్సీ పట్టుకున్నాను. వేయించినవి కాదు, పచ్చివే. కాసేపు ఎండలో పెట్టేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట. అవి వచ్చి 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. వెల్లుల్లిని పొట్టు తీసేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అనమాట. వెల్లుల్లి పేస్ట్ సగం మనం మామిడికాయ ముక్కల్లో వేసామండి. మిగిలిన సగం ఈ డబ్బాకి అప్లై చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవాలండి. ఇది నైట్ అంతా ఊరుతుంది. మార్నింగ్ పోపు వేసేసుకోవడమే. డబ్బాలో ఎత్తిపెట్టిన మామిడికాయ ముక్కలండి ఒక రోజంతా ఊరాయి. అవి ఇలా అయ్యాయి. ఇప్పుడు దాన్ని పోపు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ వెల్లిపాయలను నేను పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నానండి. పోపుకి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడవగానే. అలాగే ఇప్పుడు జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్ల జీలకర్రనే వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. ఒక 5-6. ఇప్పుడు ఆవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. 3 చెంచాల జీలకర్ర అండి. అలాగే 1 స్పూన్ మెంతులు. వీటిని కొంచెం దూరగా వేయించుకొని రెడీగా పెట్టుకోవాలి. అలాగే వేయించిన జీలకర్రని ఇప్పుడు మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. సపరేట్గా పౌడర్ చేసుకోవాలి మెంతులను, జీలకర్రను. ఇప్పుడు ఆవాలను నేను కాసేపు ఎండలో పెడుతున్నానండి. ఇవి 100 గ్రాముల ఆవాలు. ఇప్పుడు కాసేపు ఎండలో పెట్టుకున్న ఆవాలను ఆవ పొడి చేసుకోవాలండి. ఇవి వేయించినవి కావు, పచ్చివే మిక్సీ 1 kg ఆయిల్ అండి. ఇప్పుడు పచ్చడి పోపుకి సగం యూస్ చేస్తాను. పచ్చి నూనె పచ్చళ్ళలో కలపడానికి యూస్ చేస్తాను నేను. ఇది పల్లి నూనె. వేయించిన జీలకర్ర పొడిని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి నూనెనే అండి. ఇప్పుడు మెంతి పొడిని యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో. అలాగే ఇప్పుడు ఆవ పొడి అండి. ఆవ పొడిని కూడా ఈ నూనెలో వేసేసుకొని మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ కారం అండి. ఈ కారాన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మనకు 5 కప్పుల మామిడికాయ ముక్కలు వచ్చాయి. దానికి 1 కప్ కారం నేను యాడ్ చేస్తున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ పోపు పెట్టుకున్న ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. దీంట్లో యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి మంచిగా. అలాగే ఇప్పుడు ఊరబెట్టిన మామిడికాయ ముక్కలు ఇందులో వేసి అంతా బాగా కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు పైనుంచి వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, వాటిలో కొన్నిటిని వచ్చి మనం పోపుకి యూజ్ చేసాం. ఇప్పుడు ఆ పచ్చి వెల్లుల్లిని ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మామిడికాయ పచ్చడి రెడీ అండి. చూసారు కదా, మామిడికాయ పచ్చడి ఈజ్ రెడీ. ఇది తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి అండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇదంతా మనం ఒక డబ్బాలోకి తీసేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో అన్నం వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందరు అలా మామిడికాయ పచ్చడి అంతా అయిపోయింది. ఇక మిగిలిన గిన్నెల కొద్దిగా అన్నం వేసుకొని ఊరుతానా. ఇట్లా కలుపుకొని తింటే మస్తు టేస్టీ ఉంటుంది. మీరు కూడా తిన్నారా ఎప్పుడన్నా?